ఎందుకంటే ఇంక ఇందులోనే రెండో అంశము సిద్దిపేటలో బీజేపీ టీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా? మరి కొడంగల్లో ఎందుకు ఓట్లు తగ్గినాయి? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెఫరెండం మా ప్రభుత్వానికి అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారికే అసెంబ్లీలో వచ్చిన ఓట్లు రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ రావాలి కదా. ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆ సొంత నియోజకవర్గంలో ఎక్కువ రావాలి కదా. ఎందుకు రాలేదు? ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మాత్రమే పెరిగినాయి, ఇంకో 2-3 నియోజకవర్గాల్లో పెరిగినాయి. అందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మాత్రమే ఓట్లు పెరిగినాయి, గత అసెంబ్లీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దగ్గర ఎందుకు రాలేదు? ఓట్లు పెరగాలి కదా. కొడంగల్లో మీరు ఈ బీజేపీకి ఫస్ట్ ప్లేస్ సిరిసిల్లలో ఎట్లొస్తుంది, సిద్దిపేటలో బీజేపీకి బీఆర్ఎస్కి ఎట్లొస్తాయి అంటే వాళ్ళది బీజేపీకి కంచుకోట, బీఆర్ఎస్కి కంచుకోట. ఎవడు చెప్పిండు కంచుకోట? దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే అది కంచుకోట కాదని తెలిసిపోయింది కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి పోటీ చేస్తేనే కామారెడ్డిలో ఓడిపోయినప్పుడు కంచుకోటలు, ఈతడి కోటలు, రాయి కోటలు, మట్టి కోటలు, రాళ్ల కోటలు, అసలు కోటలే లేవనేటువంటి విషయం అర్థమైపోయింది కదా. మరి హుజురాబాద్లో ఈటల రాజేంద్ర పోటీ చేస్తే కంచుకోట ఏమైంది? ఆ కంచుకోట మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోట కదా. మరి ఉప ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. మరి కంచుకోట ఏమైంది అక్కడ? సో కంచుకోట అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మరి మహబూబ్ నగర్లో, అక్కడ మీ సొంత నియోజకవర్గంలో మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచింది కదా. మరి అక్కడ డీకేఆర్నకు మీకు మధ్యలో ఏమైనా ఒప్పందం ఉందనేటువంటి మాట చెప్పగలుగుతారా? అక్కడ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కదా ఎమ్మెల్యేలంతా కూడా. మరి అక్కడ ఎందుకు తగ్గినాయి? కేవలం ఈ 2 విషయాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి మాట చెప్పి కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ 2 విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒకటి, కవితను అరెస్ట్ చేయకపోవడం అనేటువంటిది ఒక బహానా ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీని దెబ్బకొట్టడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను తీసేస్తారని హైదరాబాద్లో ఒక మార్ఫింగ్ వీడియో పెట్టి ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజల్లోకి వెళ్తారనేటువంటి మాట ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ బీఆర్ఎస్ కంచుకోటలో మెదక్లో బీజేపీకి మెజారిటీ ఎట్లా వస్తుంది? 99లో బీజేపీ గెలిచింది కదా. ఆడ బీజేపీ కంచుకోట కదా. మరి 99లో ఆ తర్వాత టీఆర్ఎస్ రాలేదా? సో కంచు కోటలు, మట్టి కోటలు, బంగారం కోటలు, వెండి కోటలు ఎక్కడ లేవు. మహబూబ్ నగర్లో అన్ని టీఆర్ఎస్ గెలిచింది గత ఎన్నికల్లో, మళ్ళీ ఈసారి కాంగ్రెస్ గెలవలేదా? నల్గొండలో కూడా అన్ని టీఆర్ఎస్ గెలిచింది, తర్వాత కాంగ్రెస్ గెలవలేదా? కంచు కోటలు ఎక్కడ ఉంటాయి ఆడ? కొత్తగూడెంలో అంతకుముందు టీఆర్ఎస్ గెలిచింది, తర్వాత కాంగ్రెస్ గెలవలేదా? మరి ఖమ్మంలోనో మహబూబాద్లోనో టీఆర్ఎస్ ప్లేస్లో కాంగ్రెస్ గెలిచింది. మరి అక్కడ కాంగ్రెస్ కంచుకోట కాదు కదా. మరి అక్కడెందుకు టీఆర్ఎస్ ప్లేస్లో గతంలో ఎంపీ గెలిచినటువంటి ఖమ్మంలో మహబూబాద్లో ఎందుకు కాంగ్రెస్ గెలిచింది? మరి అది కాంగ్రెస్ కంచుకోట కాదు కదా. వరంగల్ అనేది టీఆర్ఎస్ కంచుకోట కదా. మరి ఆ టీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. అంటే కాంగ్రెస్ అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఒకటైపోయిందా? బీఆర్ఎస్ అంతా అక్కడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిందా? లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి తతంగం వేరు, అక్కడ బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు వేరు, అభ్యర్థుల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వారీగా పోయింది. మెదక్లో రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి పోటీ చేసిండు. కవిత మీద 2019లో అరవిందే గెలిచిండు కదా. మరి అప్పుడు కూడా నిజామాబాద్ అనేటువంటిది కంచుకోట, 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరవింద్ గెలిచిండు కదా. బండి సంజయ్ 2019లో కూడా గెలిచిండు కదా. అక్కడ కంచుకోటను ఉన్నప్పుడు కదా. ఆ రోజు లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీరు 14 వస్తాయి అనుకుంటే రాలేదు, మీ కొడంగల్లో కూడా ఓట్లు పెరగలేదు. సో మీరు కూడా బీజేపీ తోటి మేము పెద్దన్న అన్నాము, ఢిల్లీలో మోడీ గారిని పొగిడినాం కాబట్టి, ఆ మోడీ గారిని పొగిడినందుకు మోడీ గారితో అవసరాలు ఉంటాయి కాబట్టి కొడంగల్లో కొన్ని ఓట్లు బీజేపీకి పోయేలాగా కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కొడంగల్లో పార్లమెంట్లో ఎందుకు రాలేదు? స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా. మరి సో ఈ అంశాలకు బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లను బీజేపీకి గంపగుత్తగా వేశారు కాదు, అక్కడ ప్రజలు మారిపోయారు. మరి 2014లో 19లో బీఆర్ఎస్కు అన్ని చోట్ల కంచుకోట, మరి ఎమ్మెల్యేలు గెలిచింది. సో ఆ ఎమ్మెల్యేలు గెలిచిన చోట బీఆర్ఎస్ ఓట్లు కూడా కాంగ్రెస్కు పడ్డాయి. సో అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినట్ట. మరి ఆ కంచుకోటలలో
ఆ కంచుకోటలలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది కదా, మెదక్లో కూడా కాంగ్రెస్ గెలిచింది, మెదక్లో లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచిండు రోహిత్ రావు. సో అక్కడ కూడా మీరు వాళ్ళు కుమ్మక్క అయిపోయినరా? ఎట్లా గెలుస్తాడు? మెదకు బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తేనేమో తప్పు లేదట, బీఆర్ఎస్ ఉన్నటువంటి చోట బీజేపీ గెలిస్తేనేమో వాళ్ళు ఒకటంట. ఎట్లా సాధ్యమవుతుంది ఇది ఎట్లా సాధ్యమవుతుంది? జహీరాబాద్ ఎంపీ కూడా సురేష్ షెట్కర్ గెలిచిండు, మరి అక్కడ జహీరాబాద్లో 2 సార్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా, మరి అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా ఇప్పుడు ఎంపీ. సో సురేష్ షెట్కర్ అక్కడ టీఆర్ఎస్ అంతా కలిసిపోయి కుమ్మక్క అయిపోయినట్ట. సో ఆ సిద్ధాంతం వర్తించదు. ఏదో పిడికి పెళ్లికి ఒకటే మంత్రం అంటే కుదరదు, దేనిది దానికే ఉంటుంది. ఇక్కడ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి మాట, ఇది తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి మాట తప్ప ఇక్కడ మెదక్లో బీజేపీ ఎట్లా గెలుస్తుంది అంటే కాంగ్రెస్ గెలిస్తేనే తప్పులేదా, బీజేపీ గెలిస్తే మాత్రమే తప్ప? మరి జహీరాబాద్లో ఎట్లా కాంగ్రెస్ గెలిచింది, అంటే బీజేపీ గెలవాలి కదా. సో మీరు వాళ్ళు కుమ్మక్క అయిపోయినరా? అదే మెదక్లో లోకల్గా రోహిత్ రావు అనేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానంలో బీజేపీకి మెజార్టీ వచ్చింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో. పోనీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వచ్చింది. సిరిసిల్ల సిద్దిపేట గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అదే మెదక్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈయన కులం ఆయన కులం ఒకటని చెప్పేసి ఈయనకి ఏమైనా ఓట్లు బదలాయింపు చేసిండా మెదక్ ఎమ్మెల్యే? మరి దాన్ని ఎందుకు మాట్లాడరు? అక్కడ తక్కువ వచ్చినాయి కదా. పోయినసారి అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచిందంటే కాంగ్రెస్కి మెజార్టీ వచ్చినట్టు, కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు రాలేదు? అక్కడ బీజేపీకి మెదక్లో లీడ్ బీజేపీకి వచ్చింది కదా. సిద్దిపేటలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు తక్కువ ఓట్లు వస్తేనేమో మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ మెదక్లో కాంగ్రెస్కు తక్కువ ఓట్లు వస్తాయి. అదే మెదక్ గురించే మాట్లాడదాం సరే, కొడంగల్ తీసిపెట్టేసి. మెదక్లో సిద్దిపేటలో టీఆర్ఎస్కు రావాల్సిన ఓట్లు రాలేదు కాబట్టి మీరు వాళ్ళు కుమ్మక్కయ్యారు అనేటువంటి మాట అంటారు. మరి అదే మెదక్ అసెంబ్లీలో కాంగ్రెస్కి వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పార్లమెంట్లో రాలేదు అంటే అక్కడ మెదక్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందా? సో ఈ అంశాలు అర్థం లేనివి. సరే, ఒకసారి మనం చెప్పిందంతా వింటారు కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి మాట సరైనది కాదేమో రేవంత్ రెడ్డి గారు. ఇది ఏదో విమర్శించడం కోసమో ఇంకో దానికోసమో కాదు, ప్రజలకు అర్థమయ్యేలాగా. లేకపోతే నిజమే కావచ్చు, బీజేపీకి సిరిసిల్లలో మొత్తం ఫస్ట్ ప్లేస్ వచ్చినాయి. ఆడ ఒక్క హుస్నాబాద్లో తప్ప 6 సెగ్మెంట్లలో ఫస్ట్ ప్లేసే వచ్చింది సిరిసిల్లలో. పోయినసారి 7 చోట్ల మరి అదే జీవన్ రెడ్డి ఓడిపోయిండు ఎమ్మెల్యేల ఎన్నికలల్లో. జీవన్ రెడ్డికి కోరుట్ల మన జగిత్యాలలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా ఈసారి. జగిత్యాలలో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది, అక్కడ టీఆర్ఎస్ గెలిచింది ఎమ్మెల్యే, కానీ కాంగ్రెస్కు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైంది. అందుకే సంజయ్ కుమార్ ఆయన పార్టీలో చేరిండు కదా. అంటే అప్పటికే మీరు వాళ్ళు కుమ్మక్క అయిపోయారు అనేటువంటిది నిజమే కదా. అదే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మొన్న రీసెంట్గా జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఎపిసోడ్ అంతా అక్కడనే జరిగింది కదా. జీవన్ రెడ్డి నా మీద గెలిచినటువంటి సంజయ్ని ఎట్లా తీసుకొచ్చుకుంటారు అన్నారు. సో జగిత్యాలలో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చినాయి మొన్న ఎంపీ ఎన్నికల్లో అంటే సంజయ్ కుమార్ అప్పటికే కాంగ్రెస్లో చేరిపోతా అనేటువంటిది మైండ్లోకి వచ్చేసి అక్కడ కాంగ్రెస్కి ఓట్లు వేయించిండు, బీఆర్ఎస్కు కాకుండా అనేటువంటిది ఇప్పుడు రూఢి అవుతున్నది, రుజువు అవుతున్నది. నిజమే కదా ఇది. జగిత్యాల వరకు తీసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కింద వచ్చేటువంటి జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లోనేమో అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి లీడింగు. సో కాబట్టి కాంగ్రెస్ లీడ్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్కి ఓట్లు వేయించాడు. ముందు నుంచే వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు, వీళ్ళు ఒకటే అనేటువంటిది రుజువైపోయింది, రూఢి అయిపోయింది. ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నటువంటి మాట వాస్తవమే కదా, అక్కడ వాస్తవమే కదా. సో ఈ విషయాలు అంటే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పొత్తుండదు, పొంతన ఉండదు. ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. 2018 నుంచి 2023 దాకా ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉప ఎన్నిక కూడా గెలవలేదు, ఒక్క కార్పొరేషన్ గెలవలేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేదు.
2018 తర్వాత వచ్చినటువంటి హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, హుజూరాబాద్ కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కానీ, వరంగల్ ఎమ్మెల్సీ కానీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే మిగిలినటువంటి మున్సిపాలిటీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది? ఎక్కడ గెలవలేదు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయి బీజేపీని గెలవకుండా రెండు పార్టీలు కలిసి కుమ్మక్కైపోయి ఇగో మేము రాము మీకు ఓట్లేయమని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కార్యకర్తలంతా కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారా? ఇది మీ లెక్క ప్రకారమే. మీరే సూత్రం అయితే చెప్తున్నారో ఆ సూత్రం ప్రకారమే ఇది నిజమని నమ్మాల్సి వస్తుంది కదా. సో ఇది జరగాల్సినటువంటి అంశము, చెప్పాల్సినటువంటి అంశము.